హలో, ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. దేవుడు చాలా 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 మంచివాడు. అందుకొరకే దేవుడు మనలను నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టాడు. లాస్ట్ ఇయర్ చూచిన అనేక మంది ఈ సంవత్సరం లేరు, కానీ దేవుడు తన కృపను బట్టి మీకు ఆయుష్ను పొడిగించి ఉన్నాడు. దేవాది దేవునికే మహిమగలను గాక. ఎలా ఉండబోతుందో అని మీలో అనేక మంది ఆలోచించవచ్చు, కానీ బాధపడకండి. నేను ప్రవచిస్తున్నాను, ఈనాటి వరకు సెటిల్ అవని కార్యాలని ప్రభు యొక్క శక్తి చేత మహిమ చేత సెటిల్ కాబోతున్నాయి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఉన్నతంగా బలమైన ఆశీర్వాదముతో దేవుడు మిమ్మల్ని నింపబోతున్నాడు. మీరు వర్ధిల్లబోతున్నారు. ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, ఈవెన్ ఈ సంవత్సరానికని కూడా మీరు తీసుకోవచ్చు. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం, 200గా మేలు చేస్తానని ప్రభువారు మాట్లాడుతున్నాడు. ఈ 200, 2 రెట్లు మేలు ఎవరికి చేయబోతున్నాడు? మీ కుటుంబంలో దేవుని బిడ్డలారా, పెద్ద కుమారుడు ఒక్కడే ఉంటాడు, ఎల్డర్ సన్ ఒక్కడే ఉంటాడు, యంగర్ సన్స్ డాటర్స్ ఎంతమంది అయినా ఉండవచ్చు. అయితే పెద్ద కుమారుడు తర్వాత మీ ఇంట్లో 2, 3, 4 ఉన్న వాళ్ళందరికీ దేవుడు మేలు చేయబోతున్నాను మాట్లాడుతున్నాడు. ఎందుకంటే కీర్తన 128లో రాయబడి ఉంది, పిల్లలు దేవుడిచ్చిన స్వాస్యం. మీ పిల్లలు మీరు కన్న బిడ్డలుగా ఉండవచ్చు, కానీ వారు దేవుని ద్వారా ఇవ్వబడిన స్వాస్యం. కాబట్టి ఒకవైపు పెద్ద కుమారుని దేవుడు దీవించబోతున్నాడు. ప్రథమ కుమారుడు తర్వాత పుట్టిన అందరిని కూడా దేవుడు ఉన్నతంగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. మీ పిల్లలు ఒక క్షేమాన్ని రాబోతున్న దినాల్లో దేవుడు మీకు గణపరచబోతున్నాడు. ఇది ప్రవచన వాకు. పిల్లలు ఒక ఆశీర్వాదాన్ని మీ జీవితంలో అనుభవించబోతున్నారు. పిల్లల వలన మీకు సమాధానం, సంతోషం కలగబోతున్నాయి. పిల్లల ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూడబోతున్నారు. ఈనాటి వరకు మీ పిల్లలు చదువులో వెనకబడి ఉంటే నేను ప్రవచిస్తున్నాను, దేవుడు మీకు 2 బిడ్డలు ఉన్నా 2 బిడ్డలను దేవుడు దీవించబోతున్నాడు. యాకోబు పత్రిక 1:5 ప్రకారం పిల్లలకి జ్ఞానం ఇవ్వబోతున్నాడు. పిల్లల నిమిత్తం మీరు ఏదైతే ప్రార్థన చేస్తారో, యోహాను సువార్త 14:14 బట్టి దేవుడు పిల్లలకి క్షేమం కలిగించబోతున్నాడని మాట్లాడుతున్నాడు. మీ పిల్లలు అందరూ దేవుని నామ మహిమార్థమై వాడబడబోతున్నారు. మీ దుఃఖ దినాలని సమాప్తం కాబోతున్నాయి. పిల్లల వలన ఈనాటి వరకు కలిగిన నొప్పి, బాధ, వేదన ఏదైనా సరే దేవుడు తొలగించబోతున్నాడు. పిల్లలను బట్టి మీరు ఆనందించలాగిన దేవుని యొక్క అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని మీరు చూడబోతున్నారు. ఆశ్చర్యపడవద్దు, దిగులు పడవద్దు. బైబిల్లో ఎంతోమంది పిల్లలను దేవుడు ఆశీర్వదించాడు. మార్కు సువార్త 10:16 వచనంలో తన చెంతకు చేరిన బిడ్డల్ని ముట్టి ఆశీర్వదించాడని మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఈ సంవత్సరం మీ పిల్లల నిమిత్తం మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఆత్మీయంగా పెంచండి. వాళ్ళని ఎలాగలాగో నచ్చ చెప్పి ఆత్మీయంగా తీసుకుని రండి. మీ కుటుంబ ప్రార్థనలు మానవద్దు. ప్రార్థనకి, ఆరాధనకి పిల్లల్ని తీసుకుని రావడంతో మానవద్దు. వాళ్ళంట నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది, ట్యూషన్కి పోవాలి, అక్కడ పోవాలి, స్పెషల్ క్లాస్, ఈ క్లాస్, ఆ క్లాస్ అంటారు. అవన్నీ పక్కన పెట్టి వారిని ఆత్మీయంగా మీరు పెంచగలిగితే, దేవుని దగ్గరికి, యేసయ్య దగ్గరికి తీసుకుని రాగలిగితే, నేను చెప్తున్నాను, పిల్లల ద్వారా దేవుని నామం కనపరచబడబోతుంది. దాన్ని బట్టి మీరు, మీ కుటుంబము ఉన్నతంగా దీవించబడబోతున్నారు. అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని మీ పిల్లల జీవితంలో చూడబోతున్నారు. ఇప్పుడే వివాహానికి వచ్చిన బిడ్డలు, ఉద్యోగానికి వచ్చిన బిడ్డలు ఉంటే వారి వివాహ విషయంలో, వారి యొక్క జాబ్ విషయంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. లేదు పాస్టర్ గారండి, మా పిల్లల్ని ఆల్రెడీ పెళ్లి చేశాం కానీ వారికి సంతానం లేదంటే, ఈ సంవత్సరం వాళ్ళకి సంతానం ఇవ్వబోతున్నాడు. మా పిల్లలు ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల సమస్యలతో సతమతమైపోతున్నారంటే, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల నుండి విడుదల చేసి మీ పిల్లల విషయంలో ఈ సంవత్సరం అద్భుతాన్ని చూడబోతున్నాను. నేను చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, పిల్లల విషయంలో మీరు అద్భుతం జరిగించబోతుంది. వందనాలు ప్రభా. శాప పాపపు కాడిని విర్రగొట్టండి ప్రభా. సాతాను క్రియలు లయపరచండి ప్రభా. అంధకార శక్తులు లయపరచండి ప్రభా. మీరే క్షేమం ఇచ్చి ఆశీర్వదించి అద్భుత కార్యం జరిగించి కుటుంబాలను దీవించమని బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
ఆమె. పిల్లలు ఆశీర్వదించబోతున్నాడు అనేది ఈరోజు ప్రవచనం అయితే, మీకు దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే యోవాను సువార్త 14:27. దేవుడు మన ఆశీర్వదించి దీవించిన గాక. ఆమేన్.